నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మచిలీపట్నంలో పింఛన్లు పంపిణీ చేసిన కొల్లూరు రవీంద్ర. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందుతాయన్న మంత్రి. మరోసారి ఆందోళనకు దిగిన లావణ్య. రాజ్ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడుతానని స్పష్టం. వయనాడులో మృత్యు విలేతాండవం. ఇప్పటి వరకు 276 మృతదేహాలు వెలికితీత. ఇవాళ ఉదయం నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ పెందుర్తిలో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచే జిల్లా అంతటా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే సాంకేతిక లోపాల కారణంగా ఉద్యోగులు అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా 64.82 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందించనుంది. ఏపీ సర్కార్ పెన్షన్లకు 2737.41 కోట్లు విడుదల చేసింది. కదా చూసి ఇవాళ ఉదయం నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ పెందుర్తిలో సామాజిక పెన్షన్ల కార్యక్రమం పంపిణీ కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచే జిల్లా అంతటా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే సాంకేతిక లోపాల కారణంగా ఉద్యోగులు అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా 64.82 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందించనుంది. ఏపీ సర్కార్ పెన్షన్లకు 2737.41 కోట్లు విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలత. ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు పండగ వాతావరణంలో అందించారని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల నుంచి కూడా ఉద్యోగస్తులు నేరుగా పెన్షన్దారుల ఇంటికి వెళ్లి వితంతు వికలాంగులకి అలాగే వృద్ధులకు కూడా పెన్షన్లు అయితే అందించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగింది చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెన్షన్ పంపిణీకి సంబంధించి కొంత ఆటంకం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పెందుర్తి ప్రాంతంలో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి సర్వర్లు మొరాయించిన కారణంగా పెన్షన్ పంపిణీ అయితే కొంత లేటుగా జరిగినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతానికి మాత్రం దాదాపు 90% మేర పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశాలు అమలు చేశారో అదే ఆదేశానుసారం కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటల కల్లా పూర్తిగా 99.9% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకు కూడా సచివాలయ ఉద్యోగులంతా కూడా కార్యనిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులకు ఎవరికి కూడా ఇక్కడికి అనుమతి లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం నేరుగా
వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులతో ఫింగర్ ప్రింట్ అనంతరం కూడా వారికి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు విశాఖ జిల్లాకు సంబంధించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో కూడా పెన్షన్ పంపిణీ అయితే జోరుగానే సాగిందని చెప్పుకోవచ్చు. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఇప్పుడు పెన్షన్ పంపిణీ అయితే చాలా స్పీడ్ గానే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే 2-3 రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగితే అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే దీక్షను తీసుకున్నారో ఈ దీక్షానుసారంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల హస్తా కూడా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అయితే అవాతాతలంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇచ్చినట్టు పెన్షన్ పెంపుతో పాటు గత నెలలో తీసుకోలేని పెన్షన్ కూడా ఈ నెల ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా తక్షణమే పెన్షన్ అందించే ప్రక్రియకి అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెన్షన్ పంపిణీతో వృద్ధ, వితాంతు, వికలాంగులు వీరంతా కూడా ఆనందం కళ్ళల్లో అయితే ఆనందం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చంద్ర. మచిలీపట్నంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. చిన్నాపురం, నారాయణపురం, యానాదుల కాలనీలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్లను అందజేశామని ఆయన వెల్లడించారు. వికలాంగులైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా తృప్తిగా ఉంది. నేను ఇప్పుడే చిన్నాపురంలో ఇచ్చి వచ్చాను. ఇంజనీరింగ్ చదువుకున్నాడు పాపం బిడ్డ. ఇంజనీరింగ్ చదువుకుని జాబ్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా అతను అవయవాలన్నీ కూడా దాదాపు 4 నెలలు కోమాలో ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయి మాట కూడా సరిగ్గా రాట్లా, కేవలం పాకుతో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతనికి 15,000 రూపాయలు ఇస్తే నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు ఇప్పుడు యానాదుల కాలనీలో ఇచ్చాం. ఇక్కడ పూర్తిగా యానాదులు నిరక్షరాస్యులు, ఏమీ తెలియదు వాళ్ళకి. ఇవాళ చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం. అలాగే చేనేత కార్మికుడు కూడా ఇవాళ ఇచ్చాం. మరి ఆయన కూడా చేనేత పనులు చేసుకుంటూ మరి చాలని జీతాలతో ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం. అలాగే మత్స్యకారులకు 50 సంవత్సరాలకు ఇవ్వడం, తాడీ ట్యాపర్స్కి 50 సంవత్సరాలకు ఇవ్వడం. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేయటం. మరి ఫైల్ ఏరియా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు, బోధకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో 55 లక్షల మందికి ఈరోజు ఈ పెన్షన్ అందించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పెరిగిన దానివల్ల దాదాపు ప్రభుత్వం మీద భారం పడిన 33,000 కోట్ల నుంచి 35,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ రూపేణా పేదలకు అందించడం కూడా జరుగుతోంది. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇచ్చే క్రమంలో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ అధికారులే పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా త్వరలో కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ఎమ్మెల్యే శిరీషాదేవి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నివాసంలో నల్లిమిల్లి మూలారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆనం ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు.
ఓకే ఓకే ఓకే. మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ముందే మా సోదరులు చెప్పారు, మోలారెడ్డి గారు, నేను, మన మంత్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. మరి అటువంటి మహా వ్యక్తి కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావించి ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గారి కొడుకు అందరూ కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం. ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు, సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో. మరి మాకు గత నెలలో సుమారు 7,000 రూపాయలు మనిషికి ఇచ్చి మనకి ఇంచుమించు 1.5 రోజుల్లో సప్లై చేసాం. ఆ రోజున ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశమే లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. మేము అంటే 1.5 రోజులు కంప్లీట్ చేస్తాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పారు మాట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మళ్ళీ 2వ నెల. ఈ 2వ నెలలో ఇంచుమించుగా 64 లక్షల మందికి 44,82,000 మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన వేళ 4,000 రూపాయలు మనిషికి. ఇప్పటికి టైం అయితే 9:30 అవుతుంది. 97% అయిపోయింది. శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ, మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల 1వ తారీఖుని పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు 1వ తేదీ మేము వచ్చినటువంటి 2వ మాసం ఈ 1వ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారి ఆదేశం. మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా పంపిణీలో పాల్గొన్నాం. ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం. తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది. దాని తర్వాత మా అందరికీ పరిచయస్తులు అయ్యన్న పాత్రుడు గారు, నేను, రామకృష్ణారెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మోలారెడ్డి గారు, వారితోటి కలిసి దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉంది. ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం, వారి కుమారుడితోటి కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జీవితకాలంలో అందరూ చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలి మోలారెడ్డి గారని వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది. రావులపాలెం మండలం దేవరపల్లి, ఈతకోట గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే పెన్షన్లను ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఎమ్మెల్యే బండారు అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. మన
అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు 2000 చేశారు, మళ్ళీ ఇప్పుడు 4000 చేశారు. ఏమా అనపర్తిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనపర్తి శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులను దుస్సాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. వైద్యులు అంకితభావంతో పనిచేయాలని, వైద్య వృత్తి దైవంతో సమానమని ఎమ్మెల్యే నల్లిమిల్లి అన్నారు. ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి దంపతులకు ఐఎంఏ తరఫున సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన శాసనసభ్యులు వారు వైద్యం విషయంలో మన అనపర్తి నియోజకవర్గంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా చాలా చక్కగా వారు కృషి చేసి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతున్నది. అలాగే ప్రైవేట్ వైద్యులకు కూడా వారు చాలా చక్కగా సహకరించి వైద్య సేవల విషయంలో ప్రజలకు చక్కటి సేవలు అందించే విధంగా వైద్యులందరికీ కూడా ఇతోధిక సహకారం అందిస్తున్నారు. అలాగే వారి ఆధ్వర్యంలోనే ఎన్నో ఆసుపత్రులు, అలాగే వారి యొక్క తండ్రి గారైనటువంటి పూర్వపు శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ మూలారెడ్డి గారు వేసిన బాటలో వారు నడుస్తూ వైద్య రంగానికి చక్కటి సేవ చేస్తున్నందుకు గుర్తుగా మా అనపర్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు వారి దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా వారు మాకు ఐఎంఏకి భవిష్యత్తులో కూడా చక్కటి సహకారం అందిస్తారని తెలియజేసినందుకు వారికి మరొకసారి. రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య మరోసారి ఆందోళనకు దిగింది. మొదట ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర హడావుడి చేసిన లావణ్య తర్వాత మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటి దగ్గర నిరసనకు దిగింది. రాజ్ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేశారు. తను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృత్యువు సంఖ్య పెరుగుతూ వస్తుంది. 270 మందికి పైగా మృతి చెందగా ఇంకా 191 మంది ఆచూకీ దొరకడం లేదు. 219 మంది గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 22 మంది పిల్లలున్నారు. నేల కూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిలువునిట్టున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో ముండక్కై జంక్షన్లు, చురామాన్లు పట్టణ మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి. మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతుంది. సహాయక చర్యలో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ చెందిన 4 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన వారు పాల్గొంటున్నారు. తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను వారు తరలిస్తున్నారు. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.
కేరళలో ఇటువంటి ఉత్పాతానికి గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొండక్కై చురం మండక్కై చురాల్మాల్ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. 2 రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. 219 మందిని ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. వారిలో 78 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారిని పునరావాస శిబిరాలను తరలించనున్నామని. శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారి మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతులొప్పుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం ఈ రోజు ప్రజాస్వామ్యం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతలు వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు తీసుకెళ్తున్న పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. 170 crore across 3 years, assuming an average course fees INR 50,000. సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు
తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు సెప్టెంబర్ 17, 2023 నాడు ఎక్కడైతే లక్షలాది మంది 6 గ్యారెంటీలు ఇచ్చినామో గ్యారెంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చెర్లలో ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష. భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అధ్యక్ష, సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువకులకు ఆలస్యం జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో 6 కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని 2000 మంది విద్యార్థులకు ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, ఐదవది స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆరవది స్కూల్ ఆఫ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. ఈ 6 కోర్సులను వివిధ చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ SBI ముందుకు వచ్చింది అధ్యక్ష. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకొచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ SBIలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి అధ్యక్ష అంటే ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని, ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని, జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి ప్రైవేట్ నుంచి అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ IIIT మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమ అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష. డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇవాళ దొరికింది అధ్యక్ష. చిన్న చిన్న పాఠశాల పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు డ్రగ్స్కు బానిసలై
ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసినా నేనేమనలే, ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులైన ఈ రోజుకున్న కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష. ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తమర్ని స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష.
అది కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్ మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికైనా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. గొప్ప లక్ష్యంతో మాదిగ ఉపకళాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం. గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను మేము వస్తే, వచ్చిన కాడి నుంచి మైకి ఇస్తేనేమో శాపనార్థాలు, మైకి ఇవ్వకపోతేనేమో పోడియంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష. ఎన్ని గంటలు మాట్లాడినో మీరు చూడండి అధ్యక్ష. ఎందుకు నడిపినారు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైకి ఎన్నికనే కదా అధ్యక్ష. ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ని పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు. ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు. చెడ్డోని 10 ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని 10 ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు. మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను. అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు రుణమాఫీని అభినందించండి, మాదిగల వర్గీకరణకు సహకరించండి, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే, లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరి అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరులను ఆదుకుంటాం అధ్యక్ష. ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం 10 నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష. ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము. ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనికి వచ్చిర్రట. ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించిపిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చి దామోదర రాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు, వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి 4 గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఏళ్ల కొద్ది సాగడానికి వీల్లేదు, కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష. మా ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మాట్లాడినా, మా నాయకులను పిలిచి మాట్లాడినా, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష, పంచుకోవాలి వాళ్ళలో భాగం.
ఎందుకంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. నేను అడుగుతున్నా ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, ఆ దళిత బిడ్డలు ఓట్లు లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం. మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించడానికి మేము భావించినా మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు మాట్లాడుంటే వారు విఘ్నత ప్రదర్శించే వాళ్ళు, మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు, ఆ పెద్దక్కల్ని వాళ్ళు గౌరవించి ఉండేవాళ్ళు అధ్యక్ష. ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతున్నారు. మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు. మీరైనా, మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా అధ్యక్ష, నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ. అందుకే మీరైనా మార్గం చూపించండి అక్కలకు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు, మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన, తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష, సంతోషం. వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని. మైకు తీసుకున్నారు, మాట్లాడిండ్రు, వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి. మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం, మేము ఏది వినాం, మేము పోతాం. ఏం పద్ధతి అధ్యక్ష? ఏం పద్ధతి? మీరు మైక్ ఇవ్వనంతసేపు ఇక్కడ ఉన్నారు, ఎవరిని మాట్లాడనియలే. మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష న్యాయము. అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష. వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది అధ్యక్ష. కుక్కతోక కట్టె కట్టినంతసేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష. కట్టె తీయంగానే అది 3 వంకర్లు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే. వాళ్ళకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి 4 గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా. ముచ్చెర్లలో 4 గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్నాం, ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం. మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I just want to seek some few clarifications from the Honorable Chief Minister Saab regarding this skill development bill and the skill university which has been proposed by the government, sir. Sir, firstly, इससे पहले कि मैं अपने सवालात को आपके जरिए हुकूमत के सामने रखूं, मैं ये बात ज़रूर कहना चाहूँगा कि सर, in my personal capacity, from my personal earnings, from my personal pocket, I run 10 schools, sir, where almost 25,000 children are being provided with free education. And in all the schools, I also run vocational training courses where this house might be surprised. With all responsibility, I'm saying, sir, up till now, in last 20 years, I have trained 2.5 lakh women. Sir. And every 6 months, sir, we have a course. We have a course of a spoken English. We have computer course. We have fashion designing course. We have a sewing course, multimedia course, GST course, accounting course, and we have some 22 courses like this. And after completion of the course, what we do is, sir, like a woman has completed a fashion designing course or a sewing course,
So from my personal trust, not from MIM, sir, we provide them with a sewing machine. We also have a beauty parlor training centers where we train them for beauty parlors, sir, for ladies. We provide them with a beauty parlor kit also, worth some 1,500 rupees, where it has a scissors, the brush, the hair dryer and everything. Mehndi designing, sir. Hyderabadis, we have also Mehndi designing, so we provide that also. So there are many courses, so I have a good knowledge in this, sir. And at the same time, sir, the MIM party runs 2 hospitals. Sir, in that 2 hospitals, the teaching hospital. Sir, in collaboration with my trust and MIM's trust, in healthcare sector, sir, there is a dialysis technician, CT scan technician, MRI technician, respiratory therapist technician training is there. Then we have operation theater training, X-ray technician is there. Sir, I just want to bring to your kind notice through you to the government is that, sir, already the health university is providing such cases. Sir, in Andhra Pradesh, sir, NTR University was there, then later on it was named as Vyas, now in Andhra Pradesh. Sir, after the formation of Telangana, we have been repeatedly requesting the health university to start such courses. Sir, now what is happening is that, sir, what we need to take into consideration, and the important point is that, sir, a student does a graduation for 3 years. Now the question arises, the government of India is saying that graduation studies has to be for 4 years. Now my question is, sir, when we are providing a skill development course, the duration has to be smaller. If it is a 3 years course or a 4 years course, the students are not enrolling themselves. So we have to look into this aspect also. This is a very important. Diploma courses are there, sir. They are too short. The problem arises is what, sir? There are many courses which are not recognized by the government of India. And after, sir, Health University is also offering a course. They started, I went and I met the VC, I requested, gave a letter, then they said, sir, we'll start BSc Lab Technician, BSc MRI Technician, BSc CT Scan. The problem is, sir, 3 years he has to study. So 3 years become a very long period. And after the studying for 3 years, sir, the saddest part is that he has a degree and the degree is not recognized in the international world. Here the problem arises. Sir, we need to make sure that whatever degrees and whatever diplomas that we are going to give to these children, those diplomas and those degrees should be recognized by the international technical or technology or skill development boards. This is very important. This has not been done. And Honorable Speaker, sir, for your kind information, Government of India is also running such courses. And they are charging fees for that. 1 lakh, 2 lakh, 3 lakhs. So what is happening, sir? A poor student is not able to pay the fees and do the courses. That is why what is happening is, sir, many of the hospitals, many of the colleges are giving an unrecognized skill training which is not recognized. With this skill university, we have to make sure that these courses are recognized. Sir, I also went to the Architecture Council, which is there just beside Technical Education Council, sir. Sir, there I went and I pursued and I spoke, and they were kind enough. They said, Akbar Sahab, we'll give you some courses. Like, sir, we have landscaping course. Landscaping is there. Sir, it's a very small. But the problem again there is, sir, for this landscaping diploma course, they are asking to study for 2 years.
Interior designing is there. So there are many things, sir. So the problem which I am trying to raise through you and bring to the kind notice of the government is that already there are many centers which are offering such courses, sir. Like, sir, I am not against this bill. I am not against it. The reason for me demanding my party to be given to select committee is that, sir, we can have a more thorough discussion on that. Fine, we are having a discussion now, so I take this as an opportunity. Sir, already skill development courses are offered in different departments in the state. Now the question arises is that, what would be the fate of those courses which are being offered by different departments? Are you going to abolish that? Are you going to close that? Are you not going to give a single paisa to them? I'll give you an example. Like Department of College Education, Skill and Knowledge Centers are running, sir, many courses also previously in the name of Jawaharlal Nehru Technology Knowledge Center. Sir, crores of rupees are being given and spent. So are you going to stop this? Or are you going to continue this? This is the question, sir. Department of Youth Services. Sir, Department of Youth Services like SETWIN and other ITI, sir, they are also running. Sir, ये जो बेरोजगार नौजवान हैं उनको रोजगार पे लाने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन, my late father had then demanded, Mr. T. Anjaya Saab was the chief minister. Then that time a SETWIN was started, sir, in Old City. Sir, आज भी SETWIN चलता है, sir. तो क्या आज SETWIN को आप बंद कर देंगे या SETWIN को उसके अंदर लाएंगे? मुख्यमंत्री सीनियर MLA फ्लोर लीडर ऑफ MIM जो बात पूछ रहे हैं, मैं इससे पहले भी कहा, आपके नामपल्ली के MLA भी गवाह थे। हम लोग ये जो ITI इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट जो पिछले जनरेशन यूथ को सिखाने के लिए, इंडस्ट्रियल ट्रेनिंग के लिए जो बनाए, आज के तारीख में सिलेबस आउटडेटेड हो गए। वहाँ पर ट्रेनिंग होकर बाहर आए तो बाहर कुछ नौकरी नहीं मिल रहा। इसीलिए हमारा सरकार बनते ही हम जिम्मेदारी से सोचकर टाटा इंस्टीट्यूट से, टाटा कंपनी से हम लोग जॉइंट वेंचर बना दिए, JV। तो ये ITIओं को हम लोग एडवांस टेक्नोलॉजी सेंटर ATC स्पेंडिंग ऑफ 2,324 crores, अराउंड 2,400 crores, 86% फ्रॉम टाटा, 14% फ्रॉम तेलंगाना। ये सब CSR फंड से जिम्मेदारी से वो कॉर्पोरेट टाटा से हम लोग जॉइंट वेंचर किए। अभी जो नामपल्ली में पहले हम कदम उठाए, जहाँ पर ज़्यादा बेरोजगार, जहाँ पर गरीब लोग रहते, जहाँ पर जिसको नौकरी का ज़रूरत है, जिसको ट्रेनिंग देना है, नामपल्ली में 4 इंस्टीट्यूशंस के लिए 130 crores से हम इंस्टीट्यूशन एस्टेब्लिशमेंट के लिए मैं खुद फाउंडेशन पे गया, मैं, हमारे श्रीधर बाबू जी और आपका MLA नामपल्ली भी उस दिन थे, पूरा दिखाए, मतलब एक्चुअल क्या रोबो वहाँ पर ट्रेनिंग, रोबो में क्या ट्रेनिंग दे रहे, मशीन्स में, ऑटोमेटिक मशीनरीज में क्या ट्रेनिंग दे रहे। वो ITS को हम बंद नहीं किए, SETWIN को हम बंद नहीं कर रहे, हम उससे और ज़्यादा अच्छे जो नया दुनिया में जो मुकाबला कर रहे, वो कॉर्पोरेट कंपनीज को हम साथ में लेकर 86% उन लोगों के जेब से पैसे निकाल रहे, 14% हमारे जेब से निकाल के 100% बना के ये सब योद्धाओं को नौकरी देने के लिए ट्रेनिंग दे रहा है। कोई भी इंस्टीट्यूशन बंद करने का नहीं है। ये अलग इंस्टीट्यूशन, ऐसा इंस्टीट्यूशन है विथ डिग्री सर्टिफिकेट, विथ एडवांस्ड टेक्नोलॉजी। वी आर डूइंग अ बेटर जॉब फॉर आवर अनएम्प्लॉयड यूथ। तो इसीलिए मेरे दोस्त से अगर आगे आपको और कुछ डाउट है तो आप शाम को 4 बजे वहां पर आ जाओ भैया। उसके बाद हमारे मंत्री और हमारे ऑफिसर्स भी मैं बोलता हूं, कंप्लीट आपको जो ऐसे डाउट्स है, पूरा डाउट्स हम लोग क्लियर कर देंगे। Honorable Speaker, sir, I welcome
the reply given by the Leader of the House, Honorable Chief Minister, Mr. Revant Reddy Saab, sir. But sir, मेरा एक छोटा एक रिक्वेस्ट आपके जरिए ये है कि सीएम साहब सब्र से सुन लीजिए पहले। मेरी बात मुकम्मल ही नहीं हुई, आप उठ के बोलना चाह रहे हैं। You are the leader of the house, sir. I am very small, sir. Very small. You are too big. Please give us a chance. सर मैं आपको बोलना क्या चाह रहा हूं वो बात बोलने ही नहीं दी, आप उठ गए। आप बात सुन तो लीजिए सर। मैं ये कह रहा हूं सर, आप बोले सेटविन बंद नहीं होगा। सर आई स्टार्टेड बाय सेइंग दैट सर द डिप्लोमास which are been given are not recognized. Now that you are establishing this university, you can link these courses with this university so that a certificate issued by the SETWIN is also recognized. So this is what I wanted to say. Affiliate them. There are many centers which are offering such courses, but unfortunately those courses are not recognized. So by, linking them with this university, those courses can be recognized and the certificates issued by them will hold some weight and value if a student goes abroad and says that I have this certificate, this is recognized. This is what I wanted to say, sir. Sir, and then Honorable CM Saab had said about advanced technology with Tata. So now the question arises, sir, we are spending money with them, with Tatas also. Sir, I have the labor and employment advanced technology centers of ITI and other courses open. These skill centers are very useful for our students. There is no doubt, sir. Tata Technology Limited will also assist in securing employment for these trainees. The project was launched by the Honorable Chief Minister, as he had just mentioned, sir, at Mallepalli ITI, sir, in the month of June. The total cost for this public-private partnership project is 2,324.02 crores, out of which 307.95 crores are to be paid by the government. So my again submission and a question is that, sir, you are spending money here, you are spending money there. So why don't you bring all of these, wherever you are offering, under one umbrella of this university? Sir, ITIs are still very demanding. Sir, मैं एक मोटी बात कहता हूँ, sir, we always talk about, skill development, this and that, sir. Sir, अब अगर आप शहर हैदराबाद में अगर घर बनाते हैं, सर, मैं अफसोस के साथ मैं किसी पे तनकीद नहीं कर रहा हूँ। सर, हमारे पास अगर घर बनाने के लिए मेस्त्री आता है, तो मेस्त्री या तो ओडिशा का रहता है या तो बाहर का रहता है, सर। तेलंगाना में हमको मेस्त्री भी नहीं है। सर, नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन, सर, ये गरीब जो जाहिल लोग हैं, इनको कर सकते हैं। सर, बड़ाई कारपेंटर, बड़ाई जो बोलते हैं कारपेंटर, आई एम गिविंग जस्ट स्मॉल एग्जांपल, सर। सर, कारपेंटर्स, सर, carpenters are dominated by, again, Rajasthanis, North Indians. Why can't we have carpenters from Telangana, sir? Sir, this false ceiling work also, you see, Uttar Pradesh and other areas, Bihar. So, sir, my submission through you is that, sir, in this skill development university, we should also give an opportunity and a chance to 7th fail and 10th fail student also, so that we can provide them with this skills also. This is what is my submission, sir. Sir, when we say electrician, plumbers, these are also very shortage, sir. Sir, any state's economy first backbone as far as India is concerned, it is agriculture, sir, but the real estate is also one of the biggest factor. And so much of construction is coming up, and unfortunately we are unable to generate employment to our own children, our own people of state of Telangana. So this is why I was just requesting, sir, also IIT Basar also has some courses like this. So are you going to talk with them also? Health University has, Architecture Council also has. So we need to call all of them, sir. Sit together, ask them what are the courses that you are offering, and can we bring them under one umbrella of this university?
This is what is my submission, sir. Sir, going further ahead, sir, in this bill, sir, it has been mentioned that on page number 21, members representing the SC/ST community will be nominated, sir, by the Chancellor. Sir, my submission through you is that, sir. Sir, why only SC/ST, sir? I am not against them. Good. What about OBCs as members? What about women as member? What about minorities as member? Why can't we have them? So I request that kindly bring in this change. And sir, the most important thing is that, sir, what, like when I started by saying that I also run this vocational training. If I want to have a recognition, or if I want to have an affiliation with the university, are you going to take care of and protect the minority rights which is given in the Constitution or not? Sir, what happens is that, sir, in engineering colleges, I'm just giving an example. Sorry, sir, I'm taking time. Sir, engineering colleges, sir, so minority colleges have the right to administer and run the college, sir. But the university people, they say that a selection committee has to be there, wherein a technical education department will have, education department will have, one member from minority college can sit there and they should interview and they should select. We went against that, saying that this is interfering in the minority rights. Then the Supreme Court gave an order and said, no, minorities have the right to establish, run, and administer their colleges. So now my question is that, sir, in this bill, it is not mentioning, like if a minority education institute goes to the university seeking for an affiliation, minority rights should be protected. And sir, going further ahead, sir, I would like to say that 50,000 is the fees. Sir, 50,000 fees, एक गरीब दे सकता है क्या, सर बताइए? सर, आप फीस रिएंबर्समेंट सारे लोगों का नहीं करेंगे. सर, फीस रिएंबर्समेंट में भी एक लेयर है, एक अमाउंट है. अगर इससे ज्यादा उसकी कमाई है तो गरीब को नहीं होगा. If you have to see the accounts as to the amount the government is spending, that is why I am saying, sir, if you bring all the departments which are offering such courses in one umbrella, और सबको पैसे देने का इनको देकर इनके जरिए उनसे अगर काम कराएंगे, तो you will have the accounting and you can see then कि क्या can we offer free courses or not. Or sir, we can also do one thing. Sir, I have always been mentioning and shouting and screaming and saying that कि government gives machines. Previous government elections से पहले machine आ दे रहे. Sir, you give a machine, I am not against it. But kindly give a sewing machine to the person or to the woman who has a valid certificate. Not just left and right. तो इसी तरीके से I am saying, sir, कि आप इतना amount अगर खर्च रहे हैं, आप सेटविन में खर्च रहे हैं, दूसरे ITIs में कर रहे हैं, टाटा के साथ आप जाकर उनके साथ स्पेंड कर रहे हैं, अब ये यूनिवर्सिटी में भी स्पेंड कर रहे हैं. 50,000 is a very big amount, sir. Sir, last year I started junior colleges. Sir, in junior college, I just take 15,000 fees. I'm taking fees, sir. 15,000. NEET, free. Tuitions for 5 months is free. But still, sir, students are unable to pay that 12,000 and 15,000 also. So do you think realistically 50,000 a poor student will be able to pay? Sir, we can also bring in the SC, ST, BC and minority welfare department in collaboration with this university, sir, so that the minority corporation also can select the students and make that payment of those courses to these students, sir. So this is what I just wanted to bring to the kind notice, sir. This is why I was requesting that this can be sent to the select committee. Sir, also 17 आप दिए हैं सर, उसमें एक वेरी इंपॉर्टेंट एक सेक्टर को आप भूल गए सर. सर, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी.
Sir, kindly include that, sir. Include national lift also, sir. Sir, the state government has given a land, they constructed. Sir, why not NIFT also been brought? We have good girls who are interested in fashion designing. We can provide them with the fashion designing courses. And there are many other things, sir. I will give a letter to the Honorable Minister Saab with all what courses you can include. The reason is that, sir, I have an experience in this, sir. That is why I'm saying, sir. Sir, I would also request, sir, with all this, sir, very important thing is that, yes, skill mein, sir, we should make sure that our child learns one foreign language also, sir. Either German, French, Spanish. Sir, in Germany, sir, education is free. For higher studies, if one student from Telangana wants to go to Germany, the compulsion is that he should know to speak German language. Sir, in this skill developmental program, we can also have this. One foreign language can be taught. We can come in collaboration with the French embassy, the Spanish embassy, and also we can also come together with the UK embassy, sir. Sir, if our child knows a foreign language, it will help him, sir. तो मैं यही सजेशंस देना चाह रहा था, बोलना चाह रहा था आपके जरिए, और मैं उम्मीद करता हूं कि मेरी जो बातें जो मैंने आपके जरिए लाया हूं, आप इसके ऊपर भी देखेंगे. एंड ऑल्सो सर, लास्टली आई वुड से, सर प्लीज नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन को स्ट्रेंथन करिए सर. सर, लेट आवर पीपल बी अ मेस्त्री, let them be a carpenter, let him be a fall ceiling expert, let him be a plumber. सर, ये छोटे छोटे नौकरियां हैं. आज हम घर बनाते हैं, देखते हैं मेस्त्री ओडिशा से है, वो कारपेंटर राजस्थान से है, फॉल सीलिंग वाला यूपी बिहार से है. क्यों हमारे पास नहीं हो सकता सर? सो आई होप दैट सर, विदाउट फीलिंग offended, sir, I thank the honorable speaker sir for giving me this time, sir. I wish my best of luck. And I would also like to say that wherever my services are required, I'm always available to share my experience for bringing in employment to the youth of Telangana. So thank you very much. Deputy Chief Minister. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు పొందటానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ అధ్యక్ష. ఇది ఇటువంటి యూనివర్సిటీని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇండస్ట్రీ ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిరుద్యోగ యువతుల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలామంది ఈ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకొని దీనిలో పొందుపరిచి, ఎందుకంటే అందరూ చెప్పిన సలహాలు సూచనలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. గతంలో కొన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీస్లో ఎక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండేది కాదు అధ్యక్ష. మైనార్టీస్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండానే ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీసుకొని వచ్చి కొద్దిమంది వ్యక్తుల కోసం దారాదత్తం చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపయోగపడేటట్టుగా దీంట్లో
అన్నీ పొందుపరిచే ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. అట్లాగే ఫీజు సంబంధించి కూడా వారు చెప్పారు అక్బరుద్దీన్ గారు. తప్పనిసరిగా దాని గురించి కూడా సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యమైనంత వరకు కవర్ అవుతుంది. అలా కవర్ కానటువంటి వాళ్ళు ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఫీజుని కూడా తగ్గించడానికి కొంత ఆలోచన చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష, ఎందుకంటే మనం వాళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి. అట్లాగే ఇందులో వారు చెప్పారు పేజ్ నెంబర్ 21లో ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఓబీసీ మైనార్టీలకు కూడా తప్పనిసరిగా దాంట్లో నామినేటెడ్ బై ది ఛాన్సలర్స్ అన్న దాంట్లో ఉండాలన్నారు. ఎస్ అధ్యక్ష, ప్రభుత్వం దాన్ని గవర్నింగ్ బాడీలో. అట్లాగే దాంతోపాటు చాప్టర్ నెంబర్ 2లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా పాయింట్ నెంబర్ 8 దగ్గర ఒక అంశం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా సంపూర్ణంగా కొద్దిమంది సభ్యులంతా చెప్పారు. ఇది మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దానిని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. డిపార్ట్మెంట్స్ రకరకాల మేస్త్రికి సంబంధించి కానీ లేకపోతే వన్ అంబరిల్లా. ఎస్ అట్లాగే. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యాచరణ భవిష్యత్తు ప్రణాళిక గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన, ఒక డ్రీమ్ ఈరోజు మనం రోల్ చేసుకుపోతా ఉన్న తరుణంలో గౌరవనీయులు బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి గారు, ఎంఐఎంకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు జాఫర్ హుసేన్ గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు, మరి గౌరవ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో పాటు మరి గౌరవనీయులు అనేక మంది సభ్యులు కూడా మరి ఈరోజు ఈ చర్చలో పాల్గొనాలని ఆసక్తి చూపెట్టినప్పటికీ సమయాభావం వల్ల ఈరోజు వారి అభిప్రాయాలను కూడా ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఉన్న యువతకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఆవిర్భావం జరుగుతున్న సందర్భంలో మా అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అనేక మంది సభ్యులు చెప్పిన తరుణంలో వారందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను, అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మేమేం చెప్తా ఉన్నామంటే వారు ఇచ్చిన అనేక అభిప్రాయాలు ప్రధానంగా మరి సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి
గుజరాత్, హర్యానా ఇతర రాష్ట్రాల్లో గొప్ప ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆ ఇనిషియేటివ్స్కి సంబంధించిన కూడా ఉదాహరణలు తీసుకోమని చెప్పారు. ఈరోజు మా ఉన్నత అధికారుల మిత్రులు బృందం అంతా కూడా పోయి వీటన్నిటిని కూడా స్టడీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మంచి ఉదాహరణలు కూడా దీంట్లో పెట్టే ప్రయత్నం చేశాం. అదేవిధంగా మీరు చెప్పారు వ్యవసాయ ఆధారిత చాలామంది ఈ రంగానికి సంబంధించి చదువుకున్న వారు ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వాలా, మరి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్లో భాగంగా వారికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈరోజు మేము ప్రధానంగా వన్ ఇండస్ట్రీ వన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తూ ఉన్నాం. వాటిని అక్కడ ఉన్న స్కిల్ సెట్ని కూడా మేము అక్కడ ఉన్న మరి అధికారులతో సంప్రదింపులు చేయటం, ఎన్జిఓస్తో కూడా సంప్రదింపులు చేసి అక్కడ స్కిల్ సెట్స్ ఏ విధంగా అవైలబుల్ ఉన్నాయి ఇంకా అప్స్కిల్ చేయడానికి చేసే ప్రయత్నంలోనే కూడా తప్పకుండా మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం. ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడే మా బిల్లో కూడా పెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఇది ప్రధానమైన యూనివర్సిటీ కేంద్రంగా పెట్టి వివిధ జిల్లాల్లో కూడా ఇక్కడ ఏ విధమైన స్కిల్ సెట్ని పెట్టి పెంపొందించి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో అక్కడున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా అందుబాటులో ఉండే కార్యాచరణ భాగంలో ముందు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఆంటర్ప్రినర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే అనేక సంక్షేమ కార్యక్రమ భాగంలో వాళ్ళని కూడా మరి దీంట్లో దృష్టిలో పెట్టుకొని వారిని ఆంటర్ప్రినర్స్గా, వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా చేయాలనే ఆలోచనను తప్పకుండా మా దృష్టిలో ఉంది. దాని ముందు కూడా తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి గౌరవ సభ్యులు జాఫర్ హుసేన్ గారు అమెండ్మెంట్ కోరారు, ఏది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని. ఇంతకుముందే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు ఈ పేరుని ఆలోచన చేయటం జరిగిందని. కేవలం ఏదో యంగ్ ఇండియాని రిప్రజెంట్ చేసే కదా, దీని వెనకాల ఒక స్పిరిట్, దీని వెనకాల ఉన్నది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆలోచన. వారు ఆ రోజు మరి 1919వ సంవత్సరం కాలంలో ఒక గొప్ప మ్యాగజైన్ని నామకరణం ఈరోజు వారు ఆలోచన చేసి పెట్టిన తరుణంలో వారి ఆలోచనను రాబోయే కాలంలో కేవలం పట్టణ ప్రాంతాలకు కాదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు యంగ్ ఇండియా అని పేరు తీసుకురావడం జరిగిందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఫీజు గురించి కూడా వారు చెప్పారు. ప్రైవేట్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రైవేటు పార్ట్నర్షిప్లో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలను మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు దావోస్కు పోతా ఉన్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన చేసినప్పుడు కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కార్పస్ ఫండ్ ద్వారానే యూనివర్సిటీ మొత్తం కూడా నడిపియాలనే ఆలోచనతో పోతా ఉన్నప్పుడు అనేక మంది పారిశ్రామికవేత్తలు స్కిల్ని నైపుణ్యాన్ని పెంపొందించే ఏ కార్యక్రమాన్ని తీసుకుంటే మేము దానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తాం, కార్పస్ ఫండ్లో మేము భాగస్వాములు అవుతామని ముందుకొచ్చారు. తప్పకుండా మీరు చెప్పిన దానికి అనుగుణంగానే మా ఆలోచన ఉంది, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏ పేదవాడికి వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం. गरीब के ऊपर ज़्यादा प्रेशर नहीं लगाते, गरीब के लिए भी ये है. डेफिनेटली आई अप्रिशिएट हमारे जफर हुसैन साहब को. इट शैल बिकम द इलीट स्कूल, इट विल बिकम द वर्ल्ड्स रिनाउंड स्कूल ऑफ स्किलिंग हियर इन हैदराबाद. दैट इज आवर विजन. आप सेटविन के बारे में बात करें, आप टास्क के बारे में बात करें, ITI के बारे में बात करें, आप जो बात करें हम हमारे अकबर भाई भी बात करें उसके बारे में. आप ज़रूर हम लोग उसमें गहर रखते हुए हम क्या चाहते हैं, क्या करना चाहते हैं सेटविन को आप बोलेंगे. अकबर साहब जो बोले वो भी उसके साथ भी बोलेंगे. हमारा మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు 30 లక్షల పైచిలుకు మంది ఈరోజు నిరుద్యోగ యువతతో పాటు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఆఖరి
సంవత్సరంలో వారు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఇంజనీరింగ్ కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ కానీ, ఇతరత్ర డిఫరెంట్ కరికులంకి సంబంధించిన వారు 30 లక్షల పైచిలకు మంది ఉంటారు. నేను మొదటగా చెప్పినట్టు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 40,000 మందికి ఇప్పటివరకు ఉద్యోగ కల్పన చేయించడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఆ రోజు తక్షశిల, నలంద వేదాలతో పాటు వేద లిటరేచర్తో పాటు వృత్తికి సంబంధించిన కోర్సెస్ను కూడా మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సలహా ఇవ్వటం జరిగింది. వృత్తిపరంగా మరి వృత్తి కోర్సులను కూడా దాంట్లో పెట్టాలని తప్పకుండా దాని పరంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. వృత్తి నైపుణ్యాన్ని ఆ వృత్తులకు సంబంధించి మరి ప్రధానంగా మా ఓబీసీలకు సంబంధించి వివిధ వృత్తులకు సంబంధించి మోడర్నైజేషన్, చదువుకున్న వారికి మోడర్నైజేషన్ పరంగా అక్కడ స్కిల్ గ్యాప్ ఏదైతుందో దాని గురించి కార్యక్రమం చేస్తామని నేను వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నైపుణ్య కేంద్రాలు కేవలం రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా మరి విస్తరణ చేయాలని, ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు. ఈ నైపుణ్య కేంద్రాలతో పాటు బిఎఫ్ఎస్ఐ సెక్టర్కు సంబంధించి రీటైల్ రంగానికి సంబంధించి 360 డిగ్రీ ఆలోచన చేయమని చెప్పారు. అదే మా ఆలోచన, మా దృక్పథం. మేము ఇంకోటి ఒక కార్యాచరణ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైన ఆలోచనతో బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి ఇప్పటికే అనేక కళాశాల సంబంధించిన విద్యార్థులతో సంప్రదించి, ఆ యూనివర్సిటీ యాజమాన్యాలతో సంప్రదించి, ప్రధానంగా ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కామర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి బిఎఫ్ఎస్ఐ కన్సార్షియం ద్వారా ఈరోజు కోర్సులను పెడతా ఉన్నాం. ఈరోజే ఉండే సార్ దానికి కూడా ప్రారంభోత్సవం, కానీ సమయం వల్ల రేపో లేకుంటే 17వ 18వ తారీఖు నాడు బిఎఫ్ఎస్ఐ కన్సార్షియంకి సంబంధించిన ఈ నైపుణ్యం విద్యా కోర్సుని ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇది మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందికి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తూ ఉన్న మన చదువుతా ఉన్న విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మరి ఫీజు